హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. అందరికీ నమస్తే అండి, శుభోదయం. ఈ మధ్య ఒక 25-30 రోజుల పాటు కొన్ని పర్సనల్ కార్యక్రమాలు ఉండడం వల్ల గ్యాప్ వచ్చిందండి. మనం అప్పట్లో ప్రారంభించుకున్న కాన్సెప్ట్ కుటుంబ కలహాలకి ఎలాగా ఇతరులు దారి తీస్తారు, ఎలాగ మార్గదర్శకులు, కుటుంబ కలహాలకి ఎలాగ మార్గదర్శకులు అవుతారు అనే కాన్సెప్ట్ మరొక 2-3 వీడియోల తర్వాత కానీ కంప్లీట్ కాదండి. ఇవాళ ఈ కుటుంబ కలహాల్లో ఒక మంచి అంశాన్ని మనం చెప్పుకుందాం. యాక్చువల్గా ఇంతవరకు ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ వాళ్ళు ఎలాగ కుటుంబ కలహాలకి ప్లాట్ఫామ్ వేశారు అనే అనుభవమైనా ఉండొచ్చు, లేదా కొందరి జీవితాల్లో ఈ కారణాలు ఎలాగా సమస్యగా మారి కుటుంబ కలహాలకి దారితీశాయి అనే అనుభవమైనా ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒక తమాషా అంశాన్ని మనము కుటుంబ కలహాలకి ఎలాగా కారణమవుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఈ అంశాలన్నీ మంచి పాజిటివ్ అంశాన్ని ఒక కకావికలం చేసేసి, టెన్షన్ చేసేసి, ఒక బాధాకరం చేసేసి ఆ కుటుంబంలో కలహాలకి తీసేలాగా చేయడం అనేది కొంతమంది మన కథలో మన ఉదాహరణలో చెప్పుకుంటున్న అన్నదమ్ములు అక్క చెల్లెలకి వెన్నతో పెట్టిన విద్య అండి. వాళ్ళు ఒక మంచి పూజని కూడా స్పాయిల్ చేసేసి అశాంతిని కలగజేయగలుగుతారు. అలాగా ఇప్పుడు చెప్పుకుంటున్న అంశం ఏంటంటే పండగలు. ఇక్కడ ముందొక్క విషయం మనం గమనించుకోవాలండి. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లకి ముందు ఎందుకు పెళ్లి చేస్తారు అంటే, తను ఎలా అయితే పుట్టింట్లో సర్వసుఖాలు, భర్తతో పిల్లలతో పెళ్ళైన కొత్తల్లో ఆనందాలు అనుభవించిందో, తను ఎలాగైతే భర్తతో గారం చేయించుకుని నెత్తిన పెట్టించుకుని సర్వసేవలు చేయించుకుని ప్రేమానురాగాలు, అభిమానాలు, ఆనందాలు, ఉత్సాహాలు, హోటళ్ళు, ఐస్ క్రీములు, సినిమాలు, పుణ్యక్షేత్రాలు, రకరకాలు సుఖ సంతోషాలు ఎలా పొందిందో, అలాగే తన అన్నయ్య లేక తమ్ముడు కూడా అలాగే వారి అత్తవారింటి వారితో కలిసిమెలిసి ఉండాలని, వారి అత్తవారింటి వాళ్ళ ఇళ్ళకి పండగలకి పబ్బాలకి మంచికి వెళుతూ ఉండాలని, తనలానే అన్నకో తమ్ముడికో వచ్చిన అమ్మాయి కూడా అన్ని సుఖాలు అన్ని సంతోషాలు భర్తతో పొందాలని జ్ఞానం రావడం కోసం ఆడపిల్లకి ముందు పెళ్లి చేస్తారు. కానీ మనం చెప్పుకుంటున్న కథలోని ఉదాహరణ ఆడపిల్లలు ఉన్నారు చూసారండి, వాళ్ళు అన్నీ పొందినప్పటికీ వాళ్ళకి జ్ఞానం రాదు. కుటుంబాలు విధ్వంసం అయిపోతున్నా వాళ్ళల్లో కనీసం పరివర్తన రాదు. ఎందుకంటే అంతే మరి, వాళ్ళు అలా పుట్టారు, ఏం చేస్తాం. సరే, ఇప్పుడు అంశానికి వద్దాం. పండగ వచ్చిందనుకోండి, మన కథలో భార్య భర్త పిల్లలు ఉన్నారు కదండి. పాపం ఇండివిజువాలిటీ లేని భర్త, ఇండివిజువాలిటీ లేని భార్య పిల్లలు, వాళ్ళు పరాయి ఊర్లో ఉంటున్నారు అనుకుందాం ఉదాహరణకి. అంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా మనం చెప్పుకుంటే తప్ప కుటుంబ కలహాలు ఎలా వస్తాయనే అంశం క్లియర్ కాదు. అలాగే కొన్ని అంశాలు ఆడపిల్ల వారి వల్ల, కొన్ని అంశాలు మగపిల్లాడి వారి వల్ల వస్తాయనేది మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ పండగల అంశం మగపిల్లాడి వారి వల్లే వస్తాయండి. ఎలా అంటే, వీళ్ళేమో మగపిల్లాడి యొక్క అక్క చెల్లెళ్ళ వల్ల, అన్నదమ్ముల వల్ల వస్తాయండి. ఎలా అంటే, వీళ్ళేమో పండక్కి 3 రోజుల ముందు నుంచి పిల్ల పాపలతో గొడ్డు పిల్ల పాప అందరితోటి పుట్టిళ్ళకి వచ్చి గబ్బిలాయిల్లా వేలాడుతూ ఉంటారు. సర్వసుఖాలు ఆనందాలు పుట్టింట్లో భర్తతో పిల్లలతో హాయిగా పొందుతారు. వీళ్ళు పొందినట్టే వీళ్ళ ఇంటికి వచ్చిన అన్నో తమ్ముడు భార్య కూడా తన భర్తతో తన పుట్టింట్లో ఆనందం పొందాలా వద్దా? తన అన్నో తమ్ముడో కూడా వీళ్ళ భర్తల్లాగే అత్తవారింటికి వెళ్ళి పండగప్పుడు ఆనందం పొందాలా వద్దా? సుఖంగా ఉండాలా వద్దా? అది ఉండదు వీళ్ళకి. పండక్కి వారం రోజుల ముందు నుంచి వచ్చేయరా, ఇక్కడికి వచ్చేయరా అంటూ ఇంకా తోమి పారేస్తారు. అరే, ఏం చెప్పాలంటే, ఖచ్చితంగా నిజంగా నువ్వు అన్నయ్యనో తమ్ముడినో ప్రేమిస్తున్న మనిషివైతే, అన్నయ్య తమ్ముడో క్షేమము ఆనందము కోరుకుంటున్న మనిషివైతే, అరే మేమెలాగా మన ఇంటికి వస్తున్నామో
అలాగే ఆ అమ్మాయికి కూడా, లేదా వదినకు కూడా, అన్న భార్య అయితే వదిన, లేదంటే తమ్ముడు భార్య అయితే ఆ అమ్మాయి, ఎలా పిలుస్తారో మీరు, ఆ అమ్మాయికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏడాదికి ఒక పండగ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని ప్లాన్ చేసుకోరా అని చెప్పాలి, జ్ఞానం ఉంటే నీకు. అది చెప్పకపోగా వీళ్ళు వెళ్ళిపోతారేమో అని ముందుగానే కాళ్ళకి బంధనాలు వేసేస్తారు. వీళ్ళు వెళ్లకుండా రకరకాల బ్లాక్మెయిల్ చేసేస్తారు. అమ్మ పేరు, నాన్న పేరు, బామ్మ పేరు, తాతయ్య పేరు, అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు, మేనమామ పేరు, మేనత్త పేరు చెప్పేసేసి ఆ ఇంట్లో ఎవరు వృద్ధులు ఉంటే వాళ్ళ పేరు. ఈ బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంలో ఈ మగవాడి, ఆడపిల్లలే కాదండి, మగవాడి యొక్క అన్నదమ్ములు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. వీళ్ళకేమో ఈ మగవాడి యొక్క అన్నదమ్ములకి కేసు ఎలా ఉంటుందంటే, వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ లైఫ్ స్టైలు, వీళ్ళ అత్తగారిళ్ళకి ఫర్ వేరియస్ రీజన్స్ వెళ్ళరు, ఎందుకో నచ్చదు, వెళ్ళరు. వీళ్ళు వెళ్ళరు కాబట్టి అన్నో తమ్ముడో కూడా వెళ్ళకూడదని వీళ్ళకి మనసులో ఉంటుంది, వాడు కూడా ఈ ఆనందం పొందకూడదని. అందుకని ఇంట్లో ఉండే వృద్ధుల పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేసేస్తారు. నిజానికి ఆ వృద్ధులెవ్వరు ఇలాగ కోరుకోరండి. ఇలాగ మన కుటుంబాల్లో వృద్ధులెవ్వరు తన కొడుకు కుటుంబ వ్యవస్థలోని ఆనందాలు పొందకుండా, తన కోడలు పుట్టింటితో కలిసిమెలిసి ఉండకుండా, తన కొడుకు అల్లుడిగా సర్వసుఖాలు, ఆనందాలు, సంతోషాలు కలిసిమెలిసి అత్తవారింట్లో ఉండకుండా ఉండాలని మన కుటుంబాల్లో పెద్దవాళ్ళు, హిందూ మతంలో, మన భారతదేశ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఎవ్వరూ కోరుకోరండి. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు చేస్తారు, వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు చేస్తారు. ఈ అంశం మీద ఇంకో వీడియో చేస్తాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRSH.